గౌరవ శాసనసభ్యులు పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో మరి పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీక్షా దివాస్ 15 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం సాధించడానికి అనేకమైనటువంటి ఉద్యమాలు పోరాటాలు జరిగిన తర్వాత ఇది ఇట్లయితే జరగదు అని అమరణ నిరాహార దీక్షకు పూనుకొని కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదం పెట్టి కరీంనగర్ అల్గనూరు ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి ఆ కార్యక్రమం ఆ తర్వాత వారిని ఖమ్మం జైలుకు తీసుకుపోవడం, ఖమ్మం జైలు నుంచి హైదరాబాద్ నిజామ్స్ హాస్పిటల్కు చేరిన తర్వాత అమరణ నిరాహార దీక్ష కార్యక్రమంలో కొన్ని లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా కవులు, కళాకారులు, ఉద్యోగస్తులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, టీఆర్ఎస్ పార్టీ మరి ఆ రోజు గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో ప్రారంభమైనటువంటి గులాబీ జెండా మరి అన్ని పార్టీలు కూడా తెలంగాణ రావాలి, తెలంగాణ కావాలి అనే నినాదానికి కేసీఆర్ గారి అమరణ నిరాహార దీక్ష సాక్ష్యం. మరి అది రేపటికి 15 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మా నాయకులు చేపట్టడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బస్వతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లాలో జరిగే కార్యక్రమాలు రేపు పొద్దున జరుగుతాయి. ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి మా హైదరాబాదు నాయకుల నాయకత్వంలో క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించి లోపలికి వచ్చిన తర్వాత జయశంకర్ సార్కు పూలమాల సమర్పించిన తర్వాత లోపల ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. అక్కడి నుంచి స్టేజీ ప్రాంగణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 25 నిమిషాల డాక్యుమెంటరీ, ఆ డాక్యుమెంటరీ అయిన తర్వాత మరి ముఖ్య నాయకుల ప్రసంగం తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. ఇది బ్రహ్మాండంగా రేపు జరిగే కార్యక్రమానికి ఇప్పటికే సన్నాహక సమావేశాలు మరి నియోజకవర్గాల వారీగా మా శాసనసభ్యులు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. మా ఇన్ఛార్జులు, మా గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు, మరి హైదరాబాద్, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్ అన్ని ప్రాంతాల నుంచి కొన్ని వేలాది మంది సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది మరి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో రేపు 4 గంటల నుంచే ప్రారంభం కాబోతుంది. ఇంకేమన్నా అది లోపల చెప్తా, అందరి సమక్షం ఎందుకు, మీరు లోపల ఇది అయిపోయాక మా వాళ్ళు ఎవరైనా మాట్లాడిన తర్వాత లోపల చెప్తే బాగుంటుంది.